వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ గిరి. ఈ వీడియోలో మనం అసలు రెరా చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇది తెలంగాణలో ఎప్పటి నుంచి అమల్లో ఉంది, ఈ యొక్క పూర్తి వివరాలు చూద్దాం. సో రెరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఈ యొక్క చట్టాన్ని బేసిక్గా మనకి ఏంటంటే 2016లో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. మనకి తెలంగాణలో టీఎస్ రెరాగా స్టార్ట్ చేశారు. 2017లో అయితే మనకి అప్పటి నుంచి అమల్లో ఉంది. సో ఎందుకు తీసుకొచ్చారు అంటే బేసిక్గా డెవలపర్స్ ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం డెవలప్మెంట్స్ చేయకపోతే డెఫినెట్గా అప్పటి వరకు ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా లాస్ అవుతారు. కాబట్టి సో డెవలపర్ అనే అతను ఫేక్ కమిట్మెంట్స్ ఇచ్చి ఏదైనా ఒక ప్రాపర్టీ నేను డెవలప్ చేస్తానని చెప్పి సో చేయాల్సిన టైంలో కనుక చేయకపోతే సో ఆ యొక్క ఇంపాక్ట్ అనేది కస్టమర్ మీద పడుతుంది. కాబట్టి సో వీటన్నిటికీ ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలని చెప్పి రెరా చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. లీగాలిటీ పెంచేదానికోసం అండ్ అలాగే ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది ఈ యొక్క రెరా చట్టం ద్వారా. ఒకప్పుడు డెవలపర్లు ఇచ్చిన ఎమ్యూనిటీస్ మధ్యలో వదిలేసే అవకాశం ఉండేది. అలాగే ప్రాజెక్ట్ మనకి చేతికి ఇస్తానన్న టైంకి సో ఇవ్వకుండా డిలే అయ్యే ఛాన్సెస్ కూడా ఉండేవి. రెరా అనే బాడీ వాళ్ళ మీద అయితే ఒక యాక్షన్ తీసుకొని సో తిరిగి మనకు ఒక కంపెన్సేషన్ ఇచ్చే విధంగా రెరా యాక్షన్స్ అయితే తీసుకుంటుంది. సో ఈ యొక్క రెరా చట్టం ప్రకారం కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్కి ఒక అఫిడవిట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క అఫిడవిట్లో మనకి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కన్స్ట్రక్షన్ ప్లానింగ్, సో ఎంత ఏరియాలో మేము లేఅవుట్ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది, ఈ యొక్క సోషల్ ఇన్ఫ్రా, సో ఈ యొక్క ఎంటైర్ లేఅవుట్కి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేసి సో కస్టమర్కి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారన్న డేట్స్ కూడా మెన్షన్ చేస్తారు. పర్టికులర్ టైం లోపల ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేది అయిపోయే విధంగా. అండ్ మనకి ఏంటంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ప్లానింగ్, ఓవరాల్ ఆ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ ఉంది, ఎంత లేఅవుట్ వస్తుంది, ఎన్ని ప్లాట్స్ రాబోతున్నాయి, ఈ యొక్క కంప్లీట్ ప్లానింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి ఏంటంటే గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ప్లాట్, సో దానికి సంబంధించిన లేఅవుట్ అనేది ప్లాట్ కానివ్వండి, విల్లా కానివ్వండి, ఈ యొక్క పర్టికులర్ స్ట్రక్చర్లో ఉంటుందని చెప్పి. సో ఒకవేళ డెవలపర్స్ కనుక ఇవి ఫాలో అవ్వకపోతే రెరాకి అయితే వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అథారిటీ ఉంటుంది. సో డెఫినెట్గా ఒక కంపెనీకి రెరా అనేది ఎంత ఇంపార్టెంటో ఒక కంపెనీ పేరు మీద ఉండడం, సో అలాగే ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ఒక సపరేట్ రెరా అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని రియల్ ఎస్టేట్ కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి.